సంజయ్ చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇందిరమ్మల బీజేపీకి త్యాగ చరిత్ర ఉందని ఒక్కరైనా చెప్పగలరా అంటూ బండి సంజయ్ని ప్రశ్నించారు. పేదలకు ప్రభుత్వ ఇళ్లు అంటేనే ఇందిరమ్మ ఇల్లు అని కొనియాడారు. కేవలం ఇల్లు మాత్రమే కాదు, ఇంటి స్థలం కూడా ఇందిరమ్మ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని మన ఊళ్ళల్లా పెద్దవాళ్ళు అడిగినా చెబుతారని, అంతా ఇందిరమ్మ ఇళ్లు ప్రజల మనసులో నాటుకుపోయాయని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు వారి ఉనికిని కాపాడుకునేందుకు విమర్శలు చేయడం మామూలేనని, వాటిని తమ పార్టీ కానీ తమ నాయకులు కానీ పట్టించుకోరని ఆయన స్పష్టం చేశారు. కూడా బండి కట్టకుండా స్వతంత్రంగా ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ వస్తున్నారంటే హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాలలో బండ్లు కట్టుకొని 3 రోజుల ముందు నిజాం కాలేజీకి ఇందిరాగాంధీ గారు వస్తున్నారంటే ఆ రోజులలో ఈ చుట్టుపక్కల గ్రామాలలో, ఆ రోజులు గ్రామాలే కదా, ఇప్పుడంటే అర్బనైజేషన్ అయిపోయింది, కానీ ఆ రోజులలో గ్రామాలే కాబట్టి చుట్టుపక్కల ఆ రోజులలో ఇన్ని వసతులు లేవు. ఎడ్ల బండ్లు కట్టుకొని 3 రోజులు సర్ది పెట్టుకొని వచ్చి నిజాం కాలేజీలో బస చేసేటోళ్ళు. 3 రోజుల కిందటే వచ్చేటోళ్ళు. ఇందిరాగాంధీ గారు వస్తున్నారంటే ఆ రోజు ఆమె సభకు వచ్చింది, ఒక నిజాం కాలేజ్ ఆ రోజులలో వచ్చింది అనంటే 3 రోజుల ముందు ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చిన వ్యవస్థలో ఇందిరాగాంధీ గారు నాయకురాలు గారు. అందుకని ముందే చెప్పిన, ఆమె మన భారతదేశ నాయకురాలు కాదు, ప్రపంచ దేశ నాయకురాలుగా వర్ణించబడ్డ చెప్పినటువంటి ఇందిరాగాంధీ గారు. ప్రపంచ దేశాలే ఆమెను పొగిడిన సందర్భాలు. ఆ రోజు బహిరంగ సభలో వచ్చి ఇందిరాగాంధీ గారు ఏం మాట్లాడేవాళ్ళు, రోటీ కపడా మకాన్. ఆమె ఏమని తిట్టేది కాదు, ఆమె వచ్చి ఇదే చెప్పేది, ఈ దేశ్కి జనతాకి లియే రోటీ కపడా మకాన్ జరూరత్ హై. నీ పార్టీ, నీ బీజేపీ పార్టీ తెలంగాణలో బలంగా మీరు లేరు. మీరు గఫ్లత్లో 8 ఇటీవల కాలంలో జరిగిన నాయి బ్రాహ్మణ